ఇదే డాడీ, ఇదే నా మీద రంగులు చల్లింది. ఇంటి ముందు వేసిన ముగ్గు చెరిపిందే కాకుండా కంప్లైంట్ ఇస్తున్నావా? చెరిపేస్తే ఏమవుతుంది? ఇంట్లోకి రావాల్సిన మహాలక్ష్మి వెనక్కి వెళ్ళిపోతుంది. ఏమో మీ ఇంట్లో వాళ్లే బాకీ పడ్డారు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మహాలక్ష్మి వస్తుంది చెప్పు? అమ్మా, ఆ బ్యాగ్లో ఉన్న పేపర్స్ వాళ్ళ ముఖాన్ని కొట్టు. కోటేశ్వరరావు గారు, పొలంలో మీ అసలు రంగేంటో బయటపడేలా చేసిన వల్లి ఇక్కడ మీ కూతురు మొహం మీద రంగేసిందని మాట మారుస్తున్నారా? మాట మారుస్తున్నది నేను కాదు పెదబాబు, మీరు. అదిగో ఇదిగాని మీరు తారీఖులు మార్చలేదా? మేం మాట తప్పలేదు. చెప్పిన తేదీకొచ్చి డబ్బులు తీసుకెళ్ళమన్నాను. అప్పుడు రాకుండా ఇప్పుడు ఇలా అంటారా? వడ్డీ ఇస్తాం రమ్మన్నారు, వడ్డీ అయితే వద్దని నేనే ఆగిపోయాను. అసలు కూడా కావాలంటే గడువు కావాలన్నారు, నచ్చలా. ఇదిగో ఈరోజు నా కూతురు మీద ఈ ఇంటి కోడల దౌర్జన్యం నాకు అస్సలు నచ్చలా. దగా మోసం చేస్తున్నది మీరని వల్లి చెప్పిందిలేండి. నేనేం చేశానో కూడా చెప్పేసిందా? చెప్పింది. మా పొలం కాడికి రాకుండా కూలీలను అడ్డుకుని వాళ్ళ అప్పుపత్రాల్ని చూపించి బెదిరించారటగా. అలా చేస్తే మిమ్మల్ని జైల్లో పెట్టించాల్సి వస్తుందని వల్లి వార్నింగ్ ఇస్తే చేసేదేమీ లేక తల వంచుకొని ఇక్కడికొచ్చారు. పెద్దవాళ్ళు మాట్లాడరు గాని పెద్దింటో పిల్లకాయలు మాట్లాడతారా? చిన్న పెద్ద అన్న తేడా న్యాయం మాట్లాడేటప్పుడు ఉండదు. అమ్మ బుజ్జి తల్లి, వీళ్ళ మాటలు వింటూ కూడా మనం ఎందుకు భరించాలమ్మా? చెప్పాను కదమ్మా, ముందు ఆ బ్యాగులో పేపర్లు తీ.